హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో బయట బండి మీద దొరికే మిర్చి బజ్జీలను ఇంట్లోనే సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. సేమ్ బయట దొరికే బజ్జీలానే క్రిస్పీగా, అలాగే లోపల మసాలా స్టఫింగ్ తో చాలా బాగుంటాయండి. కాబట్టి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా రెసిపీని అయితే చూసేద్దాం. ముందుగా మిరపకాయలో మసాలా స్టఫింగ్ కోసం అయితే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని తక్కువ వాటర్ లో నానబెట్టుకోండి. చింతపండుని చక్కగా నానబెట్టుకున్న తర్వాత చక్కగా చేతితో ఇలా స్మాష్ చేసి గుజ్జునైతే సెపరేట్ చేసుకోండి. చాలా తక్కువ వాటర్ ని పోసి ఇలా చిక్కటి గుజ్జులా తీసి ఒక బౌల్లోకి అయితే వేసేసుకోండి. ఇలా చింతపండు నుంచి గుజ్జును సెపరేట్ చేసి ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ ని అయితే వేసుకోండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆమ్చూర్ పౌడర్ ని వేసుకోండి. తర్వాత దీంట్లోకి ఒక 1 టీ స్పూన్ కారం పొడి అండ్ ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ ని వేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. బజ్జీలు ఎక్స్ట్రా టేస్టీగా రావాలంటే మిరపకాయలోకి ఈ స్టఫింగ్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ మనకి బయట దొరికే బజ్జీలానే చాలా బాగా వస్తాయండి. ఇలా చక్కగా స్టఫింగ్ ని రెడీ చేసుకున్న తర్వాత మిరపకాయల్ని శుభ్రంగా కడిగి తీసుకోండి. బజ్జీ మిరపకాయల్ని తీసుకోవాలండి. ఈ మిరపకాయల్ని ఒకసారి కడిగిన తర్వాత క్లాత్ తో తుడిచేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఇలా లాస్ట్ లోకి కట్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఇలా నిలువుగా అయితే చీల్చుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఇలా నిలువుగా ఘాట్లను పెట్టుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు స్టఫింగ్ అయితే ఇలా మధ్యలో నింపేసుకోవాలండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే బాగా రబ్ చేస్తూ మసాలాను అయితే పట్టించుకోండి. ఇదే విధంగా మిగిలిన మిరపకాయల్ని చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి శనగపిండిని అయితే వేసుకోండి. ఇక్కడ నేను 1.5 కప్పు వరకు శనగపిండిని అయితే వేసుకున్నాను. తర్వాత ఇందులోకి ఒక 1 టీ స్పూన్ వరకు వామునైతే వేసుకోండి. ఈ వాముని ఇలా బాగా నలిపి వేసుకోండి. ఇలా నలిపి వేయడం వల్ల మంచి అరోమా అయితే వస్తుందండి పిండికి. నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ ని వేసుకోండి. తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు సోడా ఉప్పుని, అలాగే ఒక 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. పిండిలోకి ఉప్పు అండ్ సోడా ఉప్పు అంతా పట్టేలా చక్కగా కలిపేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి నీళ్ళను పోసి బాగా కలుపుకోవాలండి. ఇందులో నీళ్లను మొత్తం ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా పోసి కలుపుకోండి. ఈ పిండి అనేది మరీ లూజ్ గా అయితే ఉండకూడదండి. ఇక్కడ నేను తీసుకున్న పిండికి అయితే ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే పట్టిందండి. మీరు తీసుకునే పిండి క్వాంటిటీని బట్టి వాటర్ అయితే యాడ్ చేసుకోండి. అలాగే పిండి అనేది మనకు ఈ విధంగా కొంచెం చిక్కగా అయితే ఉండాలండి. మరీ లూజ్ గా ఉండకుండా కొంచెం చిక్కగా ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఉండాలి. ఇలా శనగపిండిని చక్కగా కలుపుకున్న తర్వాత ఇలా ఒక గ్లాస్ లోకి అయితే వేసేసుకోండి. ఈ శనగపిండిని ఒకే డైరెక్షన్ లో బాగా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇలా గ్లాస్ లోకి అయితే వేసేసుకోండి. ఇప్పుడు గ్లాస్ లో ఒక్కొక్క మిరపకాయని వేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే పిండిలో ఇలా మిరపకాయని ముంచి ఆయిల్ లోకి అయితే వేసేసుకోండి. ఈ బజ్జీలను వేయించేటప్పుడు ఆయిల్ మాత్రం ఖచ్చితంగా వేడిగా ఉండే విధంగా అయితే చూసుకోండి. ఇదే విధంగా కడాయిలో ఎన్నైతే పడతాయో అన్నే వేసుకోండి. ఆయిల్ వేసిన వెంటనే గరిటెతోటి తిప్పకుండా ఇలా పైకి వచ్చిన తర్వాత ఇంకో వైపు తిప్పి చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఈ బజ్జీలను ఆయిల్లో వేసిన తర్వాత మంటను తగ్గించి వేయించుకోండి. మీడియం మంటపై బాగా ఎర్రగా వేగే వరకు అయితే వేయించుకోవాలండి. ఈ బజ్జీలను మధ్య మధ్యలో కలుపుతూ చక్కగా వేయించుకోవాలండి. బాగా క్రిస్పీగా వేగే వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా చక్కగా వేయించుకున్నాక తీసి ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోండి. ఇలా బాగా ఎర్రగా వేగాలన్నమాట. ఇలా వేయించుకున్నాక తీసి ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మిరపకాయ బజ్జీలు అయితే రెడీ అయినట్టేనండి. అయితే వీటిని సర్వ్ చేసేటప్పుడు పైనుంచి కొద్దిగా ఆనియన్స్ ని, అలాగే కొద్దిగా చాట్ మసాలా అండ్ కొద్దిగా కారాన్ని చల్లి సర్వ్ చేయండి. చాలా బాగుంటాయండి. అంతేనండి, మిరపకాయ బజ్జీ అయితే రెడీ అయినట్టే. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.